ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. జగిత్యాలలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీకు తెలుసా? ఇక్కడ ఒక కోరిక కోరితే నిజంగానే నెరవేరుతుందట. తెలంగాణలోని జగిత్యాల్ ప్రాంతంలో ఒకప్పుడు చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జీవించేవారు. కానీ కాలక్రమంలో గ్రామంలో సమస్యలు పెరిగాయి. పంటలు పండకపోవడం, అనారోగ్యాలు రావడం, భయం పెరగడం మొదలయ్యాయి. గ్రామ పెద్దలు కలిసి దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఒకరోజు గ్రామంలోని ఒక భక్తుడికి స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడని చెబుతారు. స్వామి అతనితో ఇలా అన్నాడు: ఈ ప్రాంతంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం భక్తితో పూజలు చేస్తే మీ గ్రామానికి శాంతి వస్తుంది. మరుసటి రోజు ఆ భక్తుడు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. అందరూ కలిసి ఒక స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పూజలు ప్రారంభమైన తరువాత గ్రామంలో అద్భుతమైన మార్పులు కనిపించాయి. పంటలు బాగా పండాయి, అనారోగ్యాలు తగ్గాయి, ప్రజల్లో ధైర్యం పెరిగింది. అప్పటి నుండి ఈ ఆలయం ఎంతో పవిత్రమైన స్థలంగా మారింది. భక్తులు విశ్వసిస్తారు, ఇక్కడ ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తే కష్టాలు తొలగుతాయి, ధైర్యం, బలం లభిస్తుంది, మనసుకు శాంతి కలుగుతుంది. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం తీసుకుంటారు. ముగింపు సందేశం: ఆంజనేయ స్వామిపై నమ్మకం ఉంటే ఏ సమస్య అయినా అధిగమించవచ్చు.